ఓకే. మోస్పీ ఎస్బిఆర్ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టార్, స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టార్, ఐ థింక్ ఇట్స్ క్లియర్. సో ఇక్కడ మనకు ఈ పరిశ్రమకు సంబంధించి మోస్పీ వారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రకరకాల రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసిఎన్ ఎకనామిక్ సెన్స్ ఇస్తున్నారు. ఓకేనా. సో అది 78లో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ 7th ఎస్ ఉన్నది. అన్ఆర్గనైజ్ అంటే అసంఘటిత ఎస్ సంస్థల గురించి వాళ్ళు తెలియజేస్తుంటారు. ఇందులో ఈసీలో ఎకనామిక్ సెన్సెస్లో. ఓకేనా. సో అదే రకంగా అదే మోస్పీ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మరొకటి ఏఎస్ఏ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తీస్తుంటారు. ఫ్యాక్టరీ సంబంధించిన సమాచారం. ఓకేనా. ఇది దీని ప్రకారం 60లో స్టార్ట్ అయింది. మొత్తం లేటెస్ట్ రిపోర్టు 22-23 అనే విషయం అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ఇంకోటి కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. అది మోస్పీ అసోసిఎస్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఇది ఇన్ఫార్మల్ ఎకానమీ అంటారు. ఆ వ్యవస్థీకృత రంగంలో ఉన్న పరిశ్రమ గురించి తెలియజేస్తారు. మొత్తం మీద ఇది 2019లో స్టార్ట్ అయింది. ఓకే. 2020-24 లేటెస్ట్. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇవాళ పారిశ్రామిక వ్యవస్థను తెలియజేయడానికి మోస్పీ వారు 3 రకాల రికార్డ్స్ ఇస్తున్నారు. ఒకటి ఏందండి ఈసీ అని, ఇంకోటి ఏందండి ఏఎస్ఏ అని, ఇంకోటి ఏందండి అసోసి అని. ఓకేనా. సో అట్లా కాకుండా ఇక్కడ ఈ మూడింటిని కూడా ఒక సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ వ్యవస్థలో తీసుకొద్దనే విషయం లోపల ఎస్బిఆర్ అనేది స్టార్ట్ చేయబోతుంది. అందుకే పేపర్లు రావడం జరిగింది. ఎస్బిఆర్ అంటే ఇక్కడ మనకు స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టార్. దీనివల్ల ఏమైతే కన్ఫ్యూజన్ పోతుంది. ఒకటే డేటా లోపల ఎట్ సింగిల్ ప్లేస్ వీ కెన్ గెట్ టోటల్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.